హలో ఫ్రెండ్స్, 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను మా స్కూల్కి వెళ్తున్నాను. ఎందుకంటే అప్పట్లో మాకు చాలా ఇష్టమైన మా రాంబాబు సార్ గారు ఇవాళ రిటైర్మెంట్ అవుతున్నారని మొన్న సారే స్వయం కాల్ చేసి మాకు చెప్పారు. అందుకే వెళ్తున్నాను. 20 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్. మా మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ని, మా టీచర్స్ని, మేము ఉన్న బీసీ బాయ్స్ హాస్టల్ని చూసి ఈ 20 ఇయర్స్లో నర్సాపేట్ చాలా డెవలప్ అయింది. సో అందుకే మేమున్న హాస్టల్ రూట్స్ని గుర్తుపడతాము లేదా, మా ఫ్రెండ్స్ని గుర్తుపడతాము లేదా అని చాలా టెన్షన్గా వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో పెద్ద ట్విస్ట్ ఉంటుంది, ప్లస్ ఫన్నీగా అండ్ మేము పడిన కన్ఫ్యూజన్ మొత్తం మీకు చూపిస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా చేస్తారు. అండ్ ఎవరు వెళ్తుంటే వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మా సార్ పేరు రాంబాబు గారు, కానీ అసలు పేరు వేదాంతం కోదండ రామచార్యులు గారు. ఈ కళ్యాణ మండపానికి నాకు రిలేషన్ ఉంది. 20 ఇయర్స్ బ్యాక్ ఇదే మండపంలోకి దొంగతనంగా 2 times ఎంటర్ అయ్యాను. కానీ ఈరోజు ఇదే మండపంలోకి ఒక గెస్ట్ లాగా వెళ్తున్నాము. అప్పుడు దొంగతనంగా ఎందుకు వెళ్ళాను, ఆ పరిస్థితి ఏంటో ముందు చూస్తాను. మీకు చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది ఆ రీజను. ఇక్కడ నా ముందు వెళ్తుంది మా బాబాయ్, మా సూపర్ సీనియర్. 9th క్లాస్ అప్పుడు, బాబాయ్ 10th క్లాసు. ఇక్కడ ఆ డ్రెస్ కూడా వేసుకున్న వాళ్ళని ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని అంటారు. స్కౌట్స్ అంటే బాయ్స్, గైడ్స్ అంటే గర్ల్స్. వీళ్ళు మా స్కూల్ వాళ్ళే. ఇప్పుడు ప్రజెంట్ హెడ్ మాస్టర్ వస్తున్నారు. సో వాళ్ళని స్కౌట్స్ వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. వచ్చే ఆ అబ్బాయి పేరు కౌశిక్, అతను మా సార్ వాళ్ళ అబ్బాయి. ఒకప్పుడు మేము కూడా ఈ స్కౌట్స్లో లీడర్స్ అన్నాం. మా బాబాయ్ అప్పుడు అతను లీడర్, ఆ తర్వాత నేను లీడర్ని. సో వీళ్ళు కూడా మా స్కూల్ వాళ్ళే. నాకు ఇది కూడా ఎన్సీసీ లాగా అన్నమాట. అలా డ్రెస్ వేసుకొని నడుస్తుంటే చాలా థ్రిల్గా ఉంటుంది. మేము ఆల్మోస్ట్ 6th నుంచి 10th వరకు స్కౌట్స్ చేశాను. ప్లస్ మా స్కూల్లో మా సారే స్కౌట్స్ కూడా. మా సార్ డ్రాయింగ్ టీచర్ ప్లస్ స్కౌట్స్ రెండు ఆ సారే. ఈ సంస్థ నిర్వహణకి ఎంతో అంకితభావంతో పనిచేసేవాళ్ళు. గుడి బడి ఈ రెండు చూసుకుంటూ స్కౌట్ ఉద్యమాన్ని ఒక పక్కన తీసుకొస్తూ ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. స్కౌట్స్ అండ్ గైడ్స్లో వారి వల్ల అనేక మందికి అనేక ప్రశంసా పత్రాలు రావడం, వాళ్ళు పై చదువులకు వెళ్ళినప్పుడు కానీ ఉద్యోగం. మా సారు బ్రాహ్మిన్స్, అందుకనే మా సార్కి గుడి బడి రెండుని ఏది మిస్ అవ్వడు. అర్లీ మార్నింగ్ గుడికి పోతాడు, డే టైము బడికి వెళ్తాడు. మాకు ఇష్టమైన టీచర్స్లో ఫస్ట్ రాంబాబు సారు. ఆ సార్ మమ్మల్ని వెంటనే గుర్తుపట్టారు. ఆ తర్వాత చాలా ఇష్టమైన వాళ్ళు నారత్న మేడం గారు. ఆమె మా హిందీ టీచర్. ఇక్కడ స్టూడెంట్స్ని మేడం వచ్చిందారంటే రాలేదన్నా అన్నారు మా హిందీ మేడం. సర్లే అని నేను ఒకసారి అందరిని కవర్ చేద్దాం అనేసి లోపలికి చూశాను. స్టార్టింగ్లో చాలా తక్కువ మంది వచ్చారు ఈ ఫంక్షన్కి. స్లోగా జనం బాగా పెరిగిపోయారు. ఇక్కడ పెద్ద అడుగు వచ్చింది, నేను ఎవరో అనుకున్నా, పట్టించుకోవాలని. సో ఇక్కడ ఉన్న చాలా మందిలో కూడా ఎక్కువ మంది మా సార్ వాళ్ళ రిలేటివ్స్, ప్లస్ నర్సాపేటలో ఉన్న వేరే వేరే స్కూల్స్లో టీచింగు, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ. ఇక్కడున్న ఈ పెద్ద ఆవిడ స్టూడెంట్స్ చాలా సరదాగా ఫన్నీగా మాట్లాడుతుంది. ఇప్పుడు మా సార్ మాట్లాడుతాం. సార్ చూడండి ఆ వాయిస్ ఎంత బేస్ ఉంటుందో, చాలా బేస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మా సార్ వాయిస్లో. రవికాంత్ గారికి మేమందరం మనం ఒకేసారి అపాయింట్ అని చెప్పుకున్నాం. అలాంటి హేమాచల్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చినటువంటి బంధువులందరికీ కూడా నా ధన్యవాదాలు. సహజంగా సన్మానంలో చేసే పని ఏంటంటే, మొదటగా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నాయంటే, నేను ఇందాక గుప్తా 2 మంచి మాటలు చెప్పారు, నాకు బాగా రాసుకోవాలన్నమాట. అటువంటి మాటలు ఏంటంటే, నేను బాగా టెన్షన్ పడుతున్నా, 10 ఏళ్ళ ఇంకా ఎవరు రాలేదేంటని. కాలేజీలో అడ్డు లేకుండా ఇంటర్ చదివి డిగ్రీ ఎంటర్ అయిన డాక్టర్ నారాయణ వెంకటరాంబాబు నర్సరావుపేట సమర్పణ పురపాలకోన్నత పాఠశాల బాలురు నర్సరావుపేట. స్వస్తి.
तस्य साधये हुवेवा వాళ్ళకి మేము ఈ రోజున మా పాఠశాల తరఫున సన్మానం చేస్తున్నాం. మా హెడ్ మాస్టర్ రవి అక్కడ మాట్లాడుతుంది మా స్కూల్ ఎన్సిసి సార్. అప్పటి నుంచి కూడా ఆ సార్ ఉన్నారు. మా సారు ఆ సారు ఇద్దరు చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కానీ మేము స్కూల్లో ఉన్నప్పుడు మా స్కౌట్ స్టూడెంట్స్ ఆ సార్ని ఒక విలన్లా చూసేవాళ్ళు. వాళ్ళ ఎన్సిసి స్టూడెంట్స్ మా సార్ని విలన్లా చూసేవాళ్ళు. మాకు పడదు. బట్ సార్లు మాత్రం చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకే పాఠశాలలో పనిచేయడం అనేది మరి చాలా గర్వకారణం. మరి అటువంటి సత్కారం మా రామారావు గారికి లభించినందుకు మా పాఠశాలకు కూడా తెలియజేస్తూ వీళ్ళంతా ప్రజెంట్ మా స్కూల్ టీచింగ్ స్టాఫ్. వీళ్ళు అందరూ కొత్త వాళ్ళే. మా అప్పుడు వాళ్ళు ఇక్కడ రాంబాబు సారు ప్లస్ ఎన్సిసి సారు. ఆ సార్ పేరు శ్రీరాములు గారు. వాళ్ళిద్దరు ఉన్నారు. అందరు కొత్త వాళ్ళే. వీళ్ళల్లో మా హిందీ మేడం మిస్ అయిందని నేను చాలా బాధపడ్డాను గైస్. ఎందుకంటే ఆ మేడం ఉంటారు ఖచ్చితంగా. మేడం చూడాలి, మేడంతో మాట్లాడాలని చాలా కలగన్నాను. బట్ మేడం గారు లేరు ఇక్కడ. ఎక్కడ చూసారా ఈ మొత్తం కూడా మా సార్కి వచ్చిన అవార్డ్స్. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ 40 years నుంచి స్కౌట్ చేస్తున్నారు. ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు జాబ్ వచ్చాక స్కౌట్ చేస్తూనే ఉన్నారు. చూసారా ఈ మొత్తం కూడా మా సార్ సర్టిఫికేట్స్ ప్లస్ మా సారు వేరే స్టూడెంట్స్తో దిగిన ఫొటోస్ మొత్తం కూడా ఇక్కడ గ్యాలరీ లాగా ఏర్పాటు చేశారు. నేను చెక్ చేస్తాను నా ఫోటో ఎక్కడ ఉందా అని. బట్ నా ఫోటో కనబడలేదు. అప్పుడు ఎక్కర్లేదు నా ఫోటో. మళ్ళీ మా జూనియర్స్ ఉన్నాయి, మా సీనియర్స్ ఉన్నాయి, కానీ నా ఫోటో మిస్ అయింది. తర్వాత సార్ చెప్పారు నీ ఫోటో మిస్ అయింది అట్లా లేదురా అని. ఇవన్నీ కూడా మా సార్కి వచ్చిన సర్టిఫికేట్స్. ఒక టేబుల్ లాగా పరిచి టేబుల్ మీద మొత్తం పరిచారు. ఇటు చూడండి చివరి దాకా ఉన్నాయి సర్టిఫికేట్స్, ఫొటోస్. పాపం చూసారా వచ్చిన గెస్టులు మొత్తం నిలిపోయారు. లైక్ టీచర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, మొత్తం తినిపోయాక చివరిలో వీళ్ళు కూర్చొని తిన్నారు పాపం. అప్పుడు టైం ఆల్మోస్ట్ 3:34 అవుతుంది. ఎందుకంటే మా సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకు వచ్చిన గెస్టులకి రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెబుతూ ఉంటారు. అందుకనేసి మేము అప్పుడు కూడా అంతే లాస్ట్లో తింటాం. అంతా అయిపోయాక ఫైనల్గా హాస్టల్ చూసి వెళ్దామనేసి హాస్టల్కి వెళ్తున్నాము. నేను, మా ఫ్రెండు, మా బాబాయ్ ముగ్గురు వెళ్తున్నాము. బట్ ఏం గుర్తుంటలా ఏరియాలో. సో కొత్త బిల్డింగ్లు, కొత్త రోడ్లు ప్లస్ అండర్ గ్రౌండ్లు, ఇక్కడ పార్క్ ఉంది. ఆ పార్క్ బేస్ చేసుకొని చుట్టూ రౌండ్లు వేస్తూ ఉన్నాము. ఇప్పుడు చూసారా అండర్ గ్రౌండ్ కొత్తది, అప్పుడు లేదు ఇది. సో ఎవరు అడిగితే ఇక్కడ హాస్టల్ ఎక్కడ అంటే హాస్టల్ ఇక్కడ ఉంది అని అంటున్నారు. సో హాస్టల్ వెనకాల, పార్క్ వెనకాల ఇంకొక టౌన్షిప్ హాల్ ఉంటుంది. హాల్ పక్కన కూడా వెళ్ళిపోవచ్చు. అలాగా చాలా రౌండ్లు వేసినాక ఆల్మోస్ట్ 30 minutes పట్టింది. ఆ 30 minutes తర్వాత మేము గుర్తుపట్టాము. ఇది గల్లీ మంది. ఇది ప్లైన్స్ కాలేజ్ ఇల్లు ఉండేదా లేదు. ఇంత పక్కన మనకి బ్లైండ్ దూరంగా ఇంత పక్కన కాదు. ఈ బజారే, ఈ బజార్ నుంచి బయటకు వస్తాం. ఇదిగో ఈ బజార్లో హాస్టల్. అప్పుడు ఇక్కడ ఇల్లు ఉండే వరుసగా అంతేగా. ఇంత పెద్ద బజార్ కాదు, చిన్న బజారు. అటు లేదు మనకి. వంటలు ఇది వంటలు అప్పుడు వంటోళ్ళు ప్లస్ ఎవరో డిగ్రీ వాళ్ళు ఉండేవాళ్ళు. అదే ఈ బిల్డింగ్ ఎంత ఉంది కానీ ఉండేవాడు అప్పుడు. ఓకే ఇక్కడ ఇల్లు ఎన్ని రేకులు చిన్నగా అవి మొత్తం బజార్ కూడా చిన్నది, పెద్దది చేశారు. క్లోజ్ అయిపోవాడు. ఈ 2 బిల్డింగ్లు ఉన్నాయి. మొత్తం కట్టినారు. మొత్తం
ఇవి కూడా ఇల్లు కూడా లేపేశారు కదా, అందులో చిన్న గుంజా ఇది. ఇవన్నీ బయటిస్తే బండ్లు చిన్న చిన్న ఈ పక్క ఈ బిడ్డ మారిపోయింది. ఇది మెయిన్ రోడ్డు, ఇది మారలే ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ అంతే పాత. అదొకటే ఉన్నట్టు ఆ బజారు అవతల కళ్ళు పెట్టిండు, కట్టడి చేసినాడు. ఐస్ కంపెనీ అవుతుంది ఇదంతా ఉంది. ఇది అలా ముందుకు వెళ్తే బ్లైండ్స్ స్కూల్ ఉంటుంది. అంటే అందులో ఆల్మోస్ట్ ఒక 50-60 గుడ్డి వాళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో. వాళ్ళకి స్కూల్ అన్నమాట. అదే స్కూల్, అదే హాస్టల్. అదంతా అడవి, అది ముందుంది కదా, మొత్తం అడవి. ఎందుకంటే సరిగ్గా కనపడదు కదా, అంతే ఉంటుంది. మేమేంటంటే ఎవ్రీడే ఈవినింగ్ ఆడ వాటర్ కోసం వెళ్ళేవాళ్ళము. ఎందుకంటే అక్కడే వాటర్ ట్యాంక్ ఉంటుంది. వాటర్ కోసం వాళ్ళతో మాట్లాడతాము. చాలా మంచి వాళ్ళు అసలు వాళ్ళు. అలా వెళ్తూ ఉండగా నాకేందో మళ్ళీ హాస్టల్ దగ్గర పోదాం పదనిపించింది, దగ్గర పోదామని. సో మళ్ళీ బండిని యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాము. లెఫ్ట్ సైడ్లో గోడ ఉంది కదా, అదంతా రైల్వే ట్రాక్ అనమాట. అప్పట్లో హాస్టల్లో ఈ వాష్రూమ్స్ ఏమి ఉండవు. సో పొద్దున్నే 6 o'clock లేసి అందరూ డబ్బా పట్టుకొని ఇటు వచ్చేస్తాము. ఇటు వచ్చేసి ఒక 1 hour కూర్చుంటాము టైంపాస్ కాడ. మళ్ళీ హాస్టల్కి వెళ్ళేవాళ్ళము. అలాగే మాకు ఎవ్రీడే ఇది ఒక టైంపాస్. అది 15 ఏళ్ళు అయింది. ఆయన అప్పటికే సీనియర్, సూపర్ సీనియరు. లేదు మన మేము ఉన్నప్పటికే ఆ గుంది అటు వచ్చే గుంది అనమాట. అది 20 years ముందు. అప్పట్లో ఇక్కడ ఒక థియేటర్ ఉండేది, ఏంజల్ టాకీస్. సో అందులో అప్పట్లో టికెట్ 6 రూపాయలు, 10, 15, 20 రూపాయలు. సో మేము డైలీగా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 3-4 days షోకి వెళ్ళేవాళ్ళము నైట్ సరదాకనేసి. అప్పుడు మేము హాస్టల్ వాళ్ళం అన్న మాకు ఆ డబ్బులు ఏమంటాయంటే మా ఫ్రీగా చేసేవాడు. ఫస్ట్ అరిసేవాడు, ఎప్పుడు ఆడేసి, తర్వాత ప్లీజ్ అంటే వెళ్ళేవాళ్ళం. వెళ్ళి కూర్చునే వాళ్ళం, చూసేవాళ్ళము. అప్పట్లో ఇంద్ర, తర్వాత ఆంధ్ర వాళ్ళ, ఒక్కడు, ఈ మొత్తం అయితే వీక్లీ 4 times వెళ్ళేవాళ్ళము. ఒక ఇంద్రా సినిమా అయితే ఆల్మోస్ట్ మేము ఒక 40-45 times చూస్తుంటాం హాల్లో ఫ్రీగానే. ఒక్కడు కూడా అయితే. మీతో ఫస్ట్లో చెప్పాం కదా, కళ్యాణ మండపంలోకి మేము దొంగతనం ఎంటర్ అయ్యే వాళ్ళము 10th class ఉన్నప్పుడు. ఎందుకు అంటే అప్పట్లో మేము ఉండేది హాస్టల్లో కదా, సో ఫుడ్ అసలు బాగోదు. మా ఫ్రెండ్స్ ఏం చేస్తారు, డైలీగా ఈవినింగ్ 8 కల్లా బాగా రెడీ అయ్యి నా షర్ట్స్ వేసుకొని మండపానికి వెళ్ళేవాళ్ళు తినడానికి. ఆ మండపంలో మ్యారేజ్కి ఫంక్షన్ ఉంటే దొంగతనంగా వచ్చే గెస్ట్లతో కలిసి లోపలికి వెళ్ళేవాళ్ళు, తినేవాళ్ళు. వచ్చేటప్పుడు అటు నాకు ఒక స్వీట్ కానీ లేకుంటే బజ్జీ కానీ తెచ్చేవాళ్ళు. ఎందుకంటే షర్ట్స్ నావి కదా, లేకపోతే మళ్ళీ రేపు నేను ఇవ్వను, అందుకని తెచ్చేవాళ్ళు. సో అలాగా ఒకరోజు ఏమైందంటే నైట్ టైం హాస్టల్లో ఫుడ్ అసలు బాగోలేదు. ఒక ముద్దగా తిన్నాం మేము, తినకుండా పడేసాము. నేను పడుకున్నాను. మా ఫ్రెండ్స్ నన్ను లేపి నువ్వు వెళ్దాం అన్నారు. నేను రాను అంటే వెళ్దాం 10 అడుగులు ఎక్కువ తినొచ్చు బాగా అన్నారు. సరే అనేసి నేను రెడీ అయ్యాను. ఇంకా వెళ్ళాము. వెళ్తే ఆడ దగ్గరలో పార్కింగ్ ప్లేస్ ఉంది, కార్ పార్కింగ్ ప్లేస్. మేము నిల్చున్నాము. ఒక ఫ్యామిలీ వస్తుంటే వాళ్ళతో కలిసిపోవాలి. అలా ఒక ఫ్యామిలీ వస్తుంది. ఆ ఫ్యామిలీలో ఒక మదర్, ఫాదర్, చిన్న పాప ఉంది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో కలిసిపోరా, నువ్వు వాళ్ళకి అబ్బాయిలాగా ఉంటావు అన్నారు. వాళ్ళతో కలిసి వెళ్ళిపోతున్నాను. ముందు ఏమో మదర్, ఫాదర్ ఉన్నారు, వెనకాల పాప ఉంది. నేను పాప పక్క నుంచి ఉన్నాను. సో అలాగ నేను పట్టుకోలేదు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయాము. ఆల్రెడీ 2-3 మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. నేను బాగా టెన్షన్ పడుతుంటే ఏం కాదు ఫ్రీగా ఉండు అనేసి నాకు సాగ్ చేశారు. సాగ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను పక్క వెళ్ళిపోయి
ఇంకా తినేసి బయటకు వచ్చేసి ఇంకా ఒక చోట ఆగుతాము అందరం. ఆగేసి అందరం కలిసినాక హాస్టల్కి వచ్చేసాము. అలాగా ఫస్ట్ డే అయిపోయింది. నెక్స్ట్ డే కూడా ఒకరోజు మా ఫ్రెండ్స్ వెళ్దాం పదా అన్నారు. నేను వద్దులే అన్నాను. బట్ వాళ్ళు ఏం పదరా నిన్న బాగుంది అన్నాము, మళ్ళీ తిందాం పదా అన్నారు. ఇంకా సెకండ్ డే కూడా సేమ్ అలాగనే అందరూ లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళాక తింటున్నాము అందరం దూరం కూర్చొని తింటుంటే అక్కడ ఒక పెద్ద అతను మా ఫ్రెండ్ పట్టుకొని లేపాడు. బయటకు రాలన్నాడు. ఆ టైంలో మేము తింటున్నాము వేరే చోట అదే లైన్లో. మాకు బాగా టెన్షన్ పడుతుంటే అప్పుడు నా పక్కన అంకుల్ ఉంటే ఏందమ్మా మీరు బయట వాళ్ళన్నాడు. నేను ఒప్పేసుకున్నాను. అవును అంకుల్ అంటే అతను సరే ఏం కాదు నేను ఉన్నానులే, నువ్వు ఫ్రీగా హ్యాపీగా తిను, నేను చూసుకుంటాను అతను వస్తే అన్నాడు. అనేసి నేను తింటాం ఉన్నాను. అట్టా వేరే ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు భయపడి. అంతే కూర్చున్నా అంకుల్ నమ్ముకొని. నేను కాసేపు అక్కడికి వచ్చాడు. ఆయన నన్ను చూసి నన్ను పిలవబోయేలోపే పక్కన అతను మా అబ్బాయి అన్నాడు వెంబటే. ఇంకా సారీ వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత అతను బయటకు వచ్చి అతను కార్ దగ్గరకు వచ్చి అక్కడ డ్రాప్ చేసి అతను వెళ్ళిపోయాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిన్న అప్పుడు అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర మా మేడం నెంబర్ తీసుకున్నాను. ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటే కాల్ చేద్దాము మాట్లాడదాము అని. ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఆ వీడియో మళ్ళీ చూస్తున్నప్పుడు ఇందాక పెద్దవాడన్నా కదా ఆమె మా మేడం ఏమో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చేసి ఆ నెంబర్కి నేను వాట్సాప్ మెసేజ్ పెడితే ఆ మేడం ఆ పెద్దవాడే అంట. చాలా షాక్ అయ్యాము. అరే మేడం దగ్గర నుంచి వీడియో తీసాము కానీ ఆమె గుర్తుపట్టలేకపోయాము మేము. చూడు ఆ మేడంకి హాయ్ మేడం నేను నారాయణ అంటే వెంటనే గుర్తుపట్టారు. నారాయణ అనగానే తమ్మటి అర్థమవుతుంది కదా అప్పట్లో మమ్మల్ని ఎంత బాగా చూసుకునేదో. మాటకు వస్తే నాన్న బాగున్నావా, నాన్న అన్నం తిన్నారా, నాన్న హాస్టల్ అన్నం బాగుందా, నాన్న బాగా చదువుకున్నానా అని ఎప్పుడు నాన్నని బాగా పలుస్తుంది మమ్మల్ని. మా మేడం వాళ్ళ హస్బెండ్ ఆర్మీలో పనిచేస్తారు. అప్పుడు అయితే నేను చాట్ చేస్తున్నప్పుడు మేడం సార్ ఎలా ఉన్నారు మేడం అంటే లేదు నాన్న సార్ చనిపోయారు ఆర్మీలోనే, చనిపోయి కూడా చాలా రోజులు అవుతుందని చెప్పింది. చాలా బాధ వేసింది ఫ్రెండ్స్.